లోపలికి వెళ్ళి వంశీతో మాట్లాడతామని అడుగుతున్నప్పుడు ఇక కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే మరో 2 కేసులను పోలీసులు తెరపైకి తీసుకురానున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఇప్పటికే వల్లభనేని వంశీపై అనేక ఫిర్యాదులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులున్నాయి. అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు. సో తర్వాత రానిలేదు దగ్గరికి 1.5 hours అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు? మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్ కొంచెం హ్యాపీ లైక్ దట్. కనీసం మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదు. కనీసం మా నాయర్ గారు అని చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సడన్గా స్టాప్, సో మనకి కొంచెం వరీడ్గా ఉంది. ఎలా ఉన్నారు లీగల్గా మీరు ఏదైనా అప్రోచ్ ఫర్దర్ అప్రోచ్ చూస్తున్నారా? లీగల్గా ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఉన్నారు, డూ దేర్ ఓన్ లీగల్గా అవుతానే ఉంటుంది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం టెన్షన్. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిస్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. అందరూ తప్పులు చేస్తారు, బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 3 గంటలకు పైగా వంశీని విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి